లష్కర్ బోనాలకు సికింద్రాబాద్ సిద్ధమైంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలకు చారిత్రాత్మక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలు పూలమాలలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జాతరను అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేలా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. జానపద కళారూపాలు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు. మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోబోతున్నారు. సాంప్రదాయాలకు, సంస్కృతికి, ఆచారాలకు ఆషాఢమాస బోనాలు అనేటువంటిది ఒక ప్రతీక. ఆషాఢమాస బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనాన్ని, పట్టు వస్త్రాలను సమర్పించి ఆ అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండి ఎవరి వృత్తుల్లో వారు విజయాన్ని సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి వ్యక్తి అభివృద్ధి ముఖ్యం కాబట్టి అందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఈ బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో హైదరాబాద్ ప్రజలు మెహమాని నవాజీమే కభీ కుచ్ కమీ నహీ అనేది అయితే అన్నట్టుగా ఆతిథ్యానికి ఇవ్వడంలో హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా ముందుంటారు. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ అనేక ట్రాఫిక్ తదితర ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ కూడా హైదరాబాద్ ప్రజలు బోనాల వేడుకను ఘనంగా ప్రతి కుటుంబం భాగస్వామి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కలీగ్ సుమిత్ర అందిస్తారు. సుమిత్ర, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర కోలాహలం భక్తులు ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఇవాళ అమ్మవారికి ఏ పూజలు నిర్వహించే అవకాశం ఉంది? గత 15 రోజులుగా ఎప్పుడైతే జూలై 16న గోల్కొండలో బోనాల ఉత్సవం ప్రారంభమైంది, ఈరోజు సికింద్రాబాద్కి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ 15 రోజులు కూడా మొత్తం బోనాల సందడే కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో జరిగే బోనాలకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడికి చాలా లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు, సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఉదయం అమ్మవారికి అభిషేకం, అర్చన, హారతి, ఆ తర్వాత తొలి బోనం సమర్పించిన తర్వాత భక్తులకు దర్శనానికి అలో చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా భక్తుల కోలాహలం కనిపిస్తోంది. నిజానికి ఈ రోజే కాదు, నిన్నటి నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు, వడి బియ్యం సమర్పిస్తున్నారు. అలా మొత్తం జరుగుతూనే ఉంది. అయితే మనం ఇప్పుడే చూడొచ్చు, ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది, కానీ భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఎన్ని క్యూ లైన్స్ ఉన్నాయో అన్ని క్యూ లైన్స్లో కూడా మనకు నిండుగా భక్తులు కనిపిస్తూనే ఉన్నారు. అంటే కోలాహలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మనం లైన్ని చూసుకుంటే కనుక బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి సపరేట్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ దో భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సర్వాంగ సుందరంగా బోనాలను కూడా వాళ్ళు సిద్ధం చేసుకొని అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనేనమ్మా, ఇక్కడనే మోండా మార్కెట్. ఎంత దూరం నుంచి లైన్ ఏర్పాటు చేయడం జరిగింది? బోడబండ కాదు, మోండా మార్కెట్. మోండా మార్కెట్ నుంచి వస్తున్నారా? ఓకే. ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు? మేమా మోండా మార్కెట్ నుంచి నడుచుకుంటూనే వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి సంవత్సరం వస్తాం. ఈ ఉదయమే వచ్చేసారు అంటే ఇంట్లో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు? 3 గంటలకు. ఓకే. బోనాల గురించి ఈ జనరేషన్కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక ఏం చెప్తామంటే మంచిగా చేసుకోవాలి, ఇదే బాగుంటుంది. అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరెవరు వచ్చారు? నేను, నా బిడ్డ, మనమరాలు. ఓకే. ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతిసారి వస్తామండి. మీ పాప ఉంది, మీ పాపకి బోనాల గురించి చెప్పమంటే ఏం చెప్పారు? అమ్మకి అన్నీ చేయాలి, బోనం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అనేసి మనం బోనం చేస్తాము. అట్లా వర్షాలు పడాలి. నీకేం తెలుసమ్మా బోనం అంటే? బోనం అంటే అమ్మవారు, ఇంకా వేపాకులు, ప్రసాదం. అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ జనరేషన్ అయినా ఏ జనరేషన్ అయినా సాంప్రదాయమే. ఉజ్జయిని మహంకాళి మాత, సికింద్రాబాద్ మహంకాళి మాతను దర్శనం చేసుకుంటే సర్వ శుభప్రదం.
జనరేషన్స్ కి మనం ఏం చెప్తున్నాము అనేది నా ప్రశ్న. ఆ అమ్మాయి చాలా చక్కగా చెప్పింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడనే కళాశి కూడా మరి బోనాలకి సపరేట్ లైన్స్, నార్మల్ భక్తులకు సపరేట్ లైన్స్ అంటున్నారు. అది కనిపిస్తోంది. అరేంజ్మెంట్స్ చాలా బాగానే ఉన్నాయి. ఎంతసేపట్లో దర్శనం అవుతుందని చెప్పారు? హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1.5 అవర్, జస్ట్ 20 మినిట్స్. అవునండి, అవునండి. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్. సో అలా అన్నమాట. కొంతమంది అమ్మవారికి సారే కూడా తీసుకొని రావడము మనం చూస్తూ ఉన్నాము. వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే సికింద్రాబాద్. ఎవ్రీ ఇయర్ వస్తారు? ఎవ్రీ ఇయర్ 45 ఇయర్స్ నుంచి ఇక్కడనే. నాన్న వాళ్ళు ఇక్కడ 45 ఇయర్స్. 45 ఇయర్స్ అంటే మీకు ఇంకా చిన్ననే ఉండే అప్పుడు. మీరు చిన్న ఉండే, కాకపోతే చూస్తూ ఉన్నారు కదా ఈ టెంపుల్ డెవలప్మెంట్ కానీ ఇక్కడికి వస్తున్న భక్తులు. అమ్మవారు అన్ని కోరికలు నిలబెడుతుంది. ఇంకా అమ్మవారికి మీకు ఉన్న ఏదైనా అనుబంధం చెప్పమంటే ఏం చెప్తారు? ఏం లేదు, ప్రేమ అనుబంధం. పవర్ఫుల్ చాలా. అమ్మవారు అయితే కోరికలు నెరవేరుస్తుంది. అలా అన్నారు, కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు. ఓడి బియ్యం శారీ తీసుకొచ్చాము. మీరండి? మేము కూడా అండి చార్మినార్ నుండి వచ్చాము. పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము, అమ్మవారికి సమర్పించడానికి వచ్చాము. కానీ లేదండి, తొందరగా వచ్చేస్తున్నాము. బాగుంది, మంచిగా ఉంది, తొందరగానే వచ్చాము. రైట్. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తున్న వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, ఏర్పాట్లు బాగున్నాయి, 20 మినిట్స్లో టెంపుల్ వరకు వచ్చేసాము, చాలా ఈజీగా నడుస్తూ ఉన్నామని చెప్తున్నారు. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏది కోరినా కూడా అమ్మవారు నెరవేరుస్తారు. దానికి కృతజ్ఞతగా బోనాలు సమర్పిస్తాము, సారీ సమర్పిస్తామని చెప్తున్నారు. ఇక ఏర్పాట్లు కూడా బాగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, అంటే బోనాలకు సంబంధించిన లైన్ ఉదయం 7 గంటలకే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు అమ్మవారికి బోనాలు సమర్పించడానికి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా దగ్గరనే అమ్మ, సికింద్రాబాద్ దగ్గరనే. ఎవ్రీ ఇయర్ వస్తుంది? ప్రతి సంవత్సరం వస్తుంది. అమ్మవారికి మీకు ఉన్న అనుబంధం చెప్పమంటే ఏం చెప్తారు? చాలా బాగుంది అని. మీరండి? మాది ఇక్కడే అండి, పక్కకి. దర్శనం ఒక 15-20 మినిట్స్ అవుతుంది. ఎవ్రీ ఇయర్. ఏమైనా డిఫరెన్స్ చూసారా అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి? అంటే ఏం లేదు, నార్మల్. అలా భక్తులు వస్తూ ఉన్నారు. మనం అటువైపు కూడా చూడొచ్చు, లైన్ అటువైపు నుంచి ఇటువైపు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మనం ఇప్పుడు జస్ట్ ఒక లైన్ మాత్రమే చూసాం. ఇలాంటి 4 లైన్స్ ఉన్నాయన్నమాట. అయితే టెంపుల్కి సంబంధించి 2 కిలోమీటర్స్ పరిధిలో ఆల్రెడీ భారీ గేట్స్ ఏర్పాటు చేసి వెహికల్స్ అయితే నాట్ అలౌడ్, ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపించట్లేదు. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన డిపెండ్ అయితే బాగుంటుందని కూడా చెప్తున్నారు. పబ్లిక్ కూడా ఇక్కడికి వచ్చేప్పుడు ఒక్కసారి అప్డేట్ చూసుకొని వస్తే వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది, ఎందుకంటే ఓన్ వెహికల్స్ తెకపోవడమే మంచిదని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం సికింద్రాబాద్ బోనాలు అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టే ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిపైన డిపెండ్ అవ్వండి అని చెప్తున్నారు. ఇక 2500 మంది పోలీసులు ఇక్కడ భద్రతలో పాల్గొంటూ ఉన్నారు. మనం టెంపుల్కి వెరీ నియర్ ఉన్నాము. భక్తుల కోలాహలం ఇక్కడ చూడొచ్చు. మనం ఒకసారి డెకరేషన్ కూడా చూసుకుందాం. టెంపుల్కి సంబంధించి అమ్మవారి రూపాలు కనిపించేలాగా ఈసారి డెకరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనము టెంపుల్ దగ్గరలో నియర్లో ఉన్నాం. లోపల కూడా మొత్తం అలంకరణ కనిపిస్తుంది, ఫ్రూట్స్తోని వాటితోని చాలా సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది. ఇప్పుడు మనం టెంపుల్ ముందే ఉన్నాము, చూడొచ్చు. అంటే భక్తులకి చాలా ఈజీగా దర్శనం అయ్యేలాగే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు విఐపి మూమెంట్ ఎక్కువగా ఉంటుంది, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే అంతా జాగ్రత్తగా చాలా సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు.